చెప్పాల్సింది ఎవరు ఏ నియోజకవర్గం? పాయపడి నియోజకవర్గం పెరుగల్ ధర్మవరం. 3 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఏదో వస్తుంది, వైసీపీ గవర్నమెంట్ వస్తుందా లేకపోతే జనసేన టీడీపీ వస్తుందా? జనసేన టీడీపీ. పొంగల్పూడి అంటే జనసేన టీడీపీ. ఎందుకని? ఎందుకంటే పాత అభ్యర్థి కానీ ఆల్రెడీ తను అక్కడ చేసింది కాబట్టి. తనకు ఆపోజిట్ కంబాల జోగులు, కానీ మా సైడ్ ఎక్కువ, తనకే మెజారిటీ ఎక్కువ, తను వస్తుంది. కూటమి వస్తుంది. కూటమి వస్తుంది. మా పేరు వెంకట పద్మ అండి. ఏ ఊరు మీద? ఏ నియోజకవర్గం? మాది యలమంచిలండి. ఓకే, అక్కడ ఎవరెవరు పోటీ చేస్తారు మీకు ఐడియా ఉందా? అక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే కన్నబాబు గారండి, నెక్స్ట్ సుందరప విజయ్ కుమార్ గారండి, ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు కన్నబాబు గారండి. కన్నబాబు గారు వైఎస్ఆర్. ఎవరు వస్తారు మీకు ఈసారి యలమంచిలో? ఎవరు వస్తారంటే పక్కగా మేము చెప్పలేమండి. మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? మేమంటే ఇంకా వాళ్ళు ఇళ్ళని లేదండి, ఎవరో నచ్చితే వాళ్ళకి వేసుకుంటామండి. మీరు ఏ పార్టీకి? జనసేన టీడీపీ లేదా వైసీపీ? నేను పక్కా జనసేన అండి. ఎందుకని? అంటే మా అలా మారిపోయామండి. ఇంకా అంతకుముందు ఎవరికి వేస్తారు? అంతకుముందు వైఎస్ఆర్ కండి. ఎందుకు మార్పు వచ్చింది అటు నుంచి ఇటు? మార్పు వచ్చిందంటే ప్రభుత్వం ఏమీ బాగాలేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటి బాగాలేదంటే ఇప్పుడు ఏంటంటే పిల్లలకి అమ్మఒడి వేస్తాం కానీ ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం అది కూడా లేదు. ఇప్పుడు కలిగిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటున్నారు, లేని వాళ్ళు ఉంటున్నారు. ఉన్న వాళ్ళని లేని వాళ్ళని కూడా ఒకే విధంగా పెట్టుకు రావాలి, పెట్టినాడు అయితేనే, లేకపోతే మానేయాలి. 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 వేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమని చెప్తున్నాడు, గెలిస్తే కనుక 30,000 వేస్తామని చెప్తున్నాడు. వాళ్ళతో పాటు ఆ 30,000 వాళ్ళకి పెట్టి బదులు చదువుకుంటే పిల్లలు పెడితే ఆ డబ్బులెట్టి ఆ పిల్లలు చదువుకుంటారు. మళ్ళీ తర్వాత పిల్లలకేమని అదే ఏంటిది ల్యాప్టాప్లు ఇస్తున్నాడు. పిల్లలకు ల్యాప్టాప్లు ఎందుకు, అందులో చదివి పిల్లలైతే ఎలాగన్నా చదువుతారు. ఆ ల్యాప్టాప్లో చాట్లు గేమ్లు అయ్యాడు ఇంకా శాండాలం అయిపోయింది. మా పిల్లలకైతే ల్యాప్టాప్ కూడా లేదండి. సో అయితే జనసేన టీడీపీ రావాలండి. ఏ నియోజకవర్గం? పైకరూపేట నియోజకవర్గం. పైకరూపేట. కూటమి రావాలా లేకపోతే వైసీపీ రావాలా? కూటమి ఇదే రావాలి, టీడీపీ. ఓకే అన్న, మీరు కూటమి రావాలా, జనసేన టీడీపీ రావాలా, వైసీపీ రావాలా? టీడీపీ కావాలండి. మీరు మీ పేరు? చిరంజీవి అండి. జనసేన టీడీపీ కూటమి రావాలా లేకపోతే వైసీపీ రావాలా? వైసీపీ రావాలండి. ఎందుకని? అంతే అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఎలాగ భయపడకూడదండి ఎప్పుడు కూడా. ఇప్పుడు వరకు అంటే మనకి ఏమన్నా జగన్ ఏమన్నా మీకు ఏమి ఇచ్చేసాడండి జగన్ ఏమన్నా? ఇప్పుడు వరకు మీకు ఏమన్నా ఇచ్చేసాడా? మీకు కాలనీ వచ్చిందా? మీకు నెలకు 1000 రూపాయలు వచ్చేసింది సార్. 2 సందులు 150 రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చింది. గ్యాస్ బండ్లు ఇంతకు ముందు ఒక టైంలో 5 సందులు ఉండేది. ఇప్పుడు ఏమైనా 1000, 1200, 1100 గ్యాస్ బండ్ వస్తుంది. ఆడు మనకి ఎట్టింది అంతే, ఇంత బిల్లు చేసి పంపాడు. మనకి ఎట్టింది మనం చేసింది ఆడు పెంపలేదు బిల్లు. ఏముంది మనకి? స్పందన ఏంటి చెప్పిందని? ఆవిడ చెప్పాను ఎంత వచ్చి చెప్పు, అలా పెట్టు. 500, 600 వచ్చేదన్న. సడన్ గా 1 లక్ష వచ్చింది కరెంట్ బిల్లు. కరెంట్ బిల్లు 7 లక్షలు వచ్చిందా? అవునన్నా, 7 లక్షలు. అన్న నాకు డిస్కౌంట్ ఇచ్చాడు 16,000. సబ్సిడీ డిస్కౌంట్ ఇచ్చాడు. అందులో నాకు 6,97,000 అంత వచ్చింది. కట్టారా? ఏమైంది? కంప్లైంట్ పెట్టా, మీటర్ పెట్టుకోని కొత్త మీటర్ తెచ్చుకొని వెళ్ళి. మరి 7 లక్షలు కడతాయటన్నా మరి. నేను 500, 600 వచ్చింది. 500, 600. ఏ నెల ఇది? ఏ నెలలో వచ్చింది? ఏ నెల అంటే లాస్ట్ ఇయర్ 6 మంత్, 6 నెలలు. ఓకే, థ్యాంక్ యూ. వైజాగ్. ఎక్కడ? సౌతా? వైజాగ్ అల్లిపురం. సౌత్. వైజాగ్ సౌత్. ఎవరు వస్తారు సార్? కూటమి లేదా వైసీపీ? వైసీపీ అంటే తెలుగుదేశం అనేది ఎక్కువగా ఉంది. తెలుగుదేశం, జనసేన? జనసేన ఉంది ఎక్కువగా. వైసీపీ ఛాన్స్ లేదు సార్. లేదు. అది మీరు ఎవరు చేస్తారు? ఆమ్దాస్ నియోజకవర్గం. కూటమి చేస్తారా లేకపోతే వైసీపీ చేస్తారా? అంటే మా సైడ్ కోనరాకుమార్ టీడీపీ. మీరేనా? ఓటు వేయట్లేదు, వేరే చోటు ఉంది, వెళ్ళడం కష్టం. వాళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జనసేన టీడీపీ, వైసీపీ? నాకు ఐడియా లేదు. అనిల్. కిరణ్. రమేష్. విజయనగరం ఉంది అందరిది? విజయనగరం. సరే, ఈసారి 5 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వైసీపీ జనసేన టీడీపీ కూటమి రావాలా లేకపోతే వైసీపీ రావాలా? జనసేన టీడీపీ కూడా.
మీ పేరేనండి? మీ పేరు? సత్యవేణి. మీ పేరండి? సాయి లక్ష్మి. లక్ష్మి. ఏ నియోజకవర్గం మీద? మద్దిలిపాలెం 23వ నియోజకవర్గం వార్డు. వైజాగ్. వైజాగ్ సౌత్. సౌత్. జనసేన టీడీపీ కూటమి రావాలా లేకపోతే వైసీపీ రావాలా? మాకు వైసీపీ కావాలి. ఎందుకైనా? ఎందుకు అని కాదు, ఏది ఏ రాజకీయమైనా ఒకటే, నలుగురిని. ఎందుకంటే తెలుగుదేశం వచ్చి వైసీపీ వచ్చి ఏది ఉండదు. కాకపోతే కొద్దిగా బెనిఫిట్స్ వస్తాయేమో, కొత్త బెనిఫిట్స్ వస్తాయేమని. మల్లేశ్వరం. ఏ నియోజకవర్గం? శ్రీకాకుళం. ఈసారి ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ రావాలా లేకపోతే వైసీపీ రావాలా? నెక్స్ట్ జనరేషన్ డెవలప్మెంట్ బాగుండాలంటే కూటమి రావాలి. జనసేన టీడీపీ. పోయినసారి ఎవరు చేశారు ఓటు? అది పర్సనల్ అండి, చెప్పకూడదు. ఓకేనా, థ్యాంక్ యూ. గాజువాక. ఈసారి 5 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ రావాలా లేకపోతే వైసీపీ రావాలా? నాకైతే టీడీపీ జనసేన కూటమి బెస్ట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? నిఖిల. ఏ నియోజకవర్గం? రాజబాగా. ఈసారి జనసేన టీడీపీ కూటమి లేకపోతే వైసీపీ? వైసీపీ. కూటమి వస్తేనే బాగుంటుంది. మీకు? ఏ నియోజకవర్గం? విజయనగరం. పేరు? ఏ నియోజకవర్గం? గాజువాక. ఈసారి గాజువాకలో జనసేన టీడీపీ రావాలా వైసీపీ రావాలా? టీడీపీ. జనసేన టీడీపీ. ఓకే. పేరు? ఉమా. ఏ నియోజకవర్గం? వైజాగ్. ఈసారి జనసేన టీడీపీ రావాలా లేకపోతే జగన్ రావాలా? జనసేన టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? సత్య. ఏ నియోజకవర్గం? మేమైతే కర్ణాటకలో ఉంటాం, ఓటు వేయడానికి వస్తున్నాం. ఓటు ఎక్కడుంది? వైజాగ్లో. ఈసారి 5 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? జనసేన టీడీపీ లేకపోతే వైసీపీ? టీడీపీ అనుకుంటున్నాం. జనసేన టీడీపీ. ఎందుకని? ఏమో కొంచెం ఇంప్రూవ్ చేస్తారేమో. జగన్కి వేశారు పోయినసారి, ఛాన్స్ ఇమ్మన్నారు, ఇచ్చారు, అంతేమీ లేదు. ఇప్పుడు టీడీపీ వచ్చాక కొంచెం ఏమైనా ఇంప్రూవ్ అయితే పర్వాలేదు. ఎవరు పోటీ చేస్తున్నారు మీ ఏరియాలో? ఎవరు పోటీ చేస్తున్నారు? నాకు ఐడియా లేదండి మరి. జనసేన టీడీపీ. నా పేరు జగదీష్ అమ్మ, కాకినాడ రూరల్. ఈసారి జనసేన టీడీపీ రావాలా లేకపోతే వైసీపీ రావాలా? మాకు జనసేన టీడీపీ రావాలి. క్యాండిడేట్ ఎవరు అక్కడ? క్యాండిడేట్ పంతం నానాజీ. జనసేన గ్యారంటీ, ఆయన నెగ్గుతారు కూడా. సార్ ఎవరు చేశారు ఓటు? పోయినసారి కూడా నేను టీడీపీకి వేసాను, అవ్వలేదు కానీ బట్ స్టిల్ ఇప్పుడైతే ఆయనకి వేస్తాను. ఈ అబ్బాయి మా అబ్బాయి, ఈ అబ్బాయికి కూడా ఓటు ఉంది. ఎవరికి వేస్తారు మీరు? నేను జనసేనకి వేస్తాను. అభివృద్ధి కావాలో కూడా ఎలా ఉంది 5 years ఎలా ఉంది రూలింగ్? 5 years అయితే నాకు నచ్చలేదు. థ్యాంక్ యూ. పేరు? తిరుపతిరా. ఏ నియోజకవర్గం? నర్సన్నపేట. సరే, జనసేన టీడీపీ కూటమి రావాలా లేకపోతే వైసీపీ రావాలా? జనసేన టీడీపీ. ఎవరు క్యాండిడేట్ ఎవరు? బొగ్గు రావణమూర్తి. థ్యాంక్ యూ. అడిగే మీ పేరు? వరలక్ష్మి. ఏ నియోజకవర్గం మీది? గాజువాక. ఈసారి ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ రావాలా లేకపోతే వైసీపీ రావాలా? టీడీపీ. జనసేన టీడీపీ. వైసీపీ. టీడీపీ. పవర్ స్టార్. థ్యాంక్ యూ. కే ఆనంద భాగ్యలక్ష్మి. కామేశ్వరరావు. ఏ నియోజకవర్గం అండి? పిఠాపురం నియోజకవర్గం. పవన్. ఏంటి మరి పిఠాపురంలో ఎవరు వస్తారు ఈసారి? అలాగే ఎంపీకి ఎవరు వస్తారు? మ్యాక్సిమం పవన్ గారు రావచ్చండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు గుర్తు ఏంటండి? గ్లాస్. పిఠాపురం వెళ్ళిపోయింది ఎక్కడో పేరు. ఎంపీ ఎవరికి వేస్తారు? ఎంపీ ఉదయ్ కుమార్ రాజు అండి. ఉదయ్ శ్రీనివాస్ గారు. ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తే మెరుగుపడుద్దని పిఠాపురం ఉన్న వాళ్ళు ఇప్పుడు బాగా చాండాలం చేశారండి. ఉన్నవాళ్ళు. ఊరు ఎలా ఉంది? మీ ఊర్లో అందరూ జనసేనకి మ్యాక్సిమం జనసేన ఒక 60,000 ఓట్ల మెజార్టీ వెళ్ళిపోతున్నారు. ఓటు వేయడం రారా? వస్తామండి. ఎవరు వెళ్తున్నారు? థ్యాంక్ యూ. మీ పేరు? కశ్యప్.
సరే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, జనసేన టీడీపీ లేదా వైసీపీ? టీడీపీ, జనసేన టీడీపీ. సతీష్ అండి. ఎవరు? తుని. సరే జనసేన టీడీపీ కూటమి రావాలా లేదా వైసీపీ రావాలా? అంటే కొన్ని మరి ఇళ్ల స్థలాలు గట్ట ఇచ్చాడు కదా, మరి ఇళ్ల స్థలాలు గట్ట ఇచ్చాడు కదా జగన్. మరి పేదల విషయంలో కొద్దిగా మరి చాలా వరకు చూసాడు. మరి జగన్ రావాలి, ఇంచుమించు సీఎం జగన్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీకు అక్కడ తునిలో తుని దాడిశెట్టి రాజా అండి. ఎంపీ ఎవరికి వేస్తారు? కాకినాడ పార్లమెంట్ ఉదయ శ్రీనివాస, సునీల్. ఈసారి ఉదయం శ్రీనివాస్ చేద్దాం ఆలోచిస్తున్నాం. అటు ఫ్యాన్కి ఇటు గ్లాస్. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనండి. ఏ నియోజకవర్గం? మా పిఠాపురం అండి. పిఠాపురం. పిఠాపురంలో ఈసారి ఎవరు వస్తారు? ఎంపీగా ఎవరు వస్తారు? ఎంపీగా ఈయన ఆయన పేరు సునీల్ వస్తారండి. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ వస్తారండి. ఎందుకంటే ఒకటి రాజు గ్లాస్కి ఒకటి ఫ్యాన్కి. పవన్ కళ్యాణ్కి ఈసారికి అవకాశం ఇద్దామనేసి అండి. మార్పు ఏమైనా తెచ్చేస్తాడేమని అవకాశం ఇద్దామనేసి అని. సునీల్ గారు ఎలా వస్తున్నారు? ఆయన కూడా ఒక మార్పు ఇస్తే బాగుంటుంది అనేసి అని. ఆయన ఒక పార్టీలో ఉండట్లేదు, అన్ని పార్టీలు మారుతూ ఉన్నాడు కదా. అదే మారుతున్నాడు అనేసి ఈసారికి పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్తున్నారు కదండి. ఆయన బట్టి మనం ఓటేయడం అంతే. క్రాస్ ఓటింగ్ పడుద్ది అయితే. క్రాస్ ఓటింగ్ పడుతుంది. అంటే సునీల్ గారు గెలిచిన తర్వాత జనసేనలోకి వస్తారని చెప్పి అంటున్నారు. అది చెప్పుకోలేము సార్. వాళ్ళు అన్ని పార్టీలు తిరిగి అధికారం ఎటుంటే ఆయన బిజినెస్ కదా. సో రేపు కూటమి వచ్చింది అనుకో, అది జంప్ అయిపోతారు. అది వాళ్ళ ఇష్టం. 14 తిరిగితే వాళ్ళకు విలువ ఉండదు కదండి. అటు ఇటు మారినా సార్ నమ్ము. అదే మీరు ఎవరు? మాది పిఠాపురం అండి. ఏం మరి పిఠాపురం పరిస్థితి అంటే? పిఠాపురం పవన్ కళ్యాణ్ వస్తారు సార్. అంత మెజార్టీ వచ్చింది. ఒక దగ్గర ఒక 20,000 అలా రేంజ్లోకి వస్తాడు సార్, అంతకంటే ఎక్కువ రాలేడు. పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవు కదా, మరి ఎలా గెలుస్తాడు? పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవుగా. డబ్బులు లేకపోయినా అభిమానం ఎక్కువైపోయింది సార్. సార్ అభిమానం పనికి రాలేదేమో 2019. ఇప్పుడు అభిమానం అప్పుడు ఏం చేస్తాడో తెలియక ఇప్పుడు అన్ని అభిమానం ఎక్కువైపోయిందండి బాగా అందరికీ. పిఠాపురం అంతా అక్కడ అయిపోయింది. సునీల్ మాత్రం కన్ఫర్మ్ సార్ ఎంపీ. పక్క పవన్ కళ్యాణ్ అటు అంతే సార్. ఉదయసీన్ రాడు, అది కొత్త అయింది సార్. ఆయనకి ఎవరో తెలీదు. సునీల్ అయితే అందరికీ తెలుసు, ఒకసారి ఓడిపోయాడు కాబట్టి తెలుసు. 3 సార్లు ఓడిపోయాడు. 3 సార్లు ఓడిపోయాడు. దాని గురించి థ్యాంక్ యూ. బయట రాజు అండి. ఊరు మీది? వైజాగ్. సౌతా? సరే ఈసారి కూటమి రావాలా, జనసేన టీడీపీ లేదా వైసీపీ? రెండు రావాలండి. టీడీపీ గ్లాస్. ఎందుకని? ఎందుకంటే ప్రభుత్వం మారాలి సార్. ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు. అంచేతన వాళ్ళిద్దరు కమిటీ వస్తే బాగుంటుంది సార్. అది మా అభిప్రాయం. థ్యాంక్ యూ. మీ పేరు? ఊరు? వైజాగ్. సౌతా? అల్లిపురం. సరే గవర్నమెంట్ మారాలా, జనసేన టీడీపీ లేదా వైసీపీ? జగనే రావాలి. జగనే రావాలండి. కిషోర్ ఎవరు వస్తే బాగుంటుంది? ఏ గవర్నమెంట్, జనసేన టీడీపీ వైసీపీ? తెలియదు, ఓటెక్కలేదు నాకు. మీ పేరు? తరుణ్ కుమార్. ఏ నియోజకవర్గం? పలాస, శ్రీకాకుళం జిల్లా. సరే ఈసారి జనసేన టీడీపీ కూటమి లేదా వైసీపీ? జనసేన టీడీపీ. ఎందుకని? ప్రభుత్వం మారాలి ఒకసారి చూద్దాం అనేసి. ఓకే, థ్యాంక్ యూ. జనసేన టీడీపీ కూటమి లేదా వైసీపీ? జగన్ కన్నా టీడీపీ అన్న. జనసేన టీడీపీ అన్న. టీడీపీ. జనసేన టీడీపీ అన్న. ఓకే. ఎవరు క్యాండిడేట్ బొబ్బుల్లో? బొబ్బుల్లా బేబీ నాయన్ గారు అన్న. థ్యాంక్ యూ.